మేమిద్దరం, మాకిద్దరు. పెద్ద బాబు ప్రీతం ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. మా మేఘనాకి మేమిద్దరం అంటే ఇష్టమేను. మాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మా అమ్మాయి అందరితో చాలా క్లోజ్గా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం కాదు. బీటెక్ తంజావూరు శాస్త్రాలు చేసినాడు, ఎంటెక్ విడిచిపోయినా చేసినాడు. మా అమ్మాయి ఎంజాయ్ చేస్తుంటే మేము చూసి ఆనందిస్తుంటాం. ఇద్దరిని లైక్ చేస్తాం, చాలా బాగా లైక్ చేస్తాం. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే వాళ్ళ మమ్మీ వద్దంటది, కానీ నేను మా అమ్మాయి అడిగింది మాత్రం ఏ రోజు నేను ఏది వద్దనేది లేదు. మా మేఘనాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. ఎంత పని ఉన్నా కూడా నేను మా అమ్మాయి కోసం నా పనులన్నీ వదులుకొని కూడా నేను తీసుకొని వస్తాను. అందువల్ల మా అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. మా ప్రీతం ఫస్ట్ నుంచి కొంచెం నిదానం. మా అదృష్టం వాడి అదృష్టం. మా కోడలు కూడా అక్కడే జాబ్ చేస్తుంది బెంగళూరులో. వచ్చిన అమ్మాయి కూడా మాలో ఒకరిగా కలిసిపోతే చాలు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాము. నాకు చాలా ఇష్టం మా మేఘన చేసిన ఫుడ్ అంటే. ఎందుకంటే ఇద్దరి ఫుడ్ టేస్ట్లో ఒకటే అనమాట. మా మేఘన ఫ్రెండ్స్ మాకు ఫ్రెండ్స్ లాగే ఉంటారు. మాకు అమ్మాయి అయినా కోడలైనా తనే కాబట్టి మిస్ అవుతాంగా. ఇంకా ఇప్పుడు మిస్ అవుతున్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ప్రోడక్ట్ తీసుకొచ్చినా కూడా డైలెట్ ఫైబర్ ఉందా, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయా, అన్నీ కూడా చూస్తాడు. బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం.
పగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం రారెండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం మా ఫ్యామిలీలో ఫస్ట్ బాయ్ ప్రీతం వెరీ గుడ్ సన్. చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఉండేవాడు. మేము ఎలా అనుకున్నామో వాడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మేమే దగ్గర తీసాము, మా దగ్గరే ఉండేది. గుంటూరులో ఎల్కేజీ కాడి నుంచి బీటెక్ వరకు గుంటూరులోనే చదువుకుంది. చిన్నపిల్లలందరూ గుంపేసుకొని డెవిల్ స్టోరీస్ తిని భయపెడతాడు వాళ్ళని. వచ్చిన భూత బంగ్లా ఒకటి ఉందిరా, అక్కడికి పోతే దయ్యం వస్తుంది అని చెప్పేవాడు. ఇంక వీళ్ళందరూ మా ప్రీతం దగ్గర మేము పడుకోము, మాకు భయం వేస్తుంది నిద్ర. ఆమె బాగా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఒక బిడ్డ అయినందువల్ల అల్లారుముద్దుగా దాక్కున్నారు వాళ్ళు బాగా. మా ఫ్యామిలీస్లో ప్రీతం అంటే అందరికీ చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మా నెక్స్ట్ జనరేషన్కి వాడు ఇన్స్పిరేషన్. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టంటం పొదసాటున సిక్కుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆలంటుంటం మంతరం టుంటం మౌన వినల మంగళం టుంటం డోలు టుంటం డోలకు టుంటం డోలలు విన వేడుక టుంటం ఆలంటుంటం మంతరం టుంటం మౌన వినల మంగళం టుంటం డోలు టుంటం డోలకు టుంటం డోలలు విన వేడుక టుంటం డోలలు పిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరనే కళ్ళల్లో వచ్చి నిద్దురదో చావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టుంటం మంతరం టుంటం మౌన వినల మంగళం టుంటం డోలు టుంటం డోలకు టుంటం డోలలు విన వేడుక టుంటం
అండ్ సిస్టర్స్ లాగే ఉండేవాళ్ళం. తను ఎప్పుడు నన్ను ఒరే పోరా రారా అని పిలిచేది. ఆఫ్టర్ మ్యారేజ్ తను ఒప్పుకోపోయేటప్పటికి ఒరే అని పిలవడం ఆపేసింది. ప్రీతం అంటే వీళ్ళకు పెద్ద కొడుకు అన్నమాట. సాఫ్ట్ గోయింగ్, కామ్ గోయింగ్ అన్నమాట. ఎవరన్నా చూస్తే అసలు ఇక్కడ పిల్లగాడు ఇక్కడ కూర్చోన్నాడా మాట్లాడుతున్నాడా అనిపించేది కూడా ఎవరు తెలియదు. చాలా కామ్గా ఉంటాడు. రూమ్లో ఉన్నాడంటే 1-2 సార్లు నెలలు రూమ్లో చూస్తే గానీ ఉన్నాడు అనే సంగతి తెలియదు అన్నమాట. మా పిల్లలతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి షాపింగ్కి అంతా పానీపూరి తినాలన్నా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడం, తినేసి రావడం. మా మ్యారేజ్ అయ్యి 15 years అయింది. అప్పుడు చిన్నపిల్ల. మేనకోడల కంటే ఫ్రెండ్గానే ఎక్కువ తన ఒపీనియన్స్ కానీ అన్నీ షేర్ చేసుకునేది. ఎడ్యుకేషన్లో మంచి నాలెడ్జ్ ఉంది. ఐ విష్ దెమ్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాగా అల్లరి పిల్ల, అల్లరి ఎక్కువ చేస్తుంది. తను వాళ్ళ నాన్నతోటి ఎలాగ ఉంటుందో సేమ్ నాతోటి కూడా అలాగే ఉంటుంది. మా ఇద్దరితో కూడా అంత ఫ్రీడమ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటుంది మాతోటి. ఇప్పుడు ఎలా అయిందంటే మా ఇద్దరికి ఆడపిల్ల లేని లోటు తీర్చింది. కజిన్ సిస్టర్స్ కూతుర్లు. వాళ్ళల్లో ఈమె డాన్ లాగా ఉండేదన్నమాట. మా విలేజ్లో సౌండ్స్ రాకూడదు. మేళం సౌండ్ వచ్చిందంటే మా డాడీని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసి కంగ్రాట్స్ ప్రీతం అన్న, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వదినా వి హ్యాపీలీ వెల్కమ్ యూ టు అవర్ ఫ్యామిలీ. డ్యాన్స్ చేయటం కానీ తీన్మార్ కానీ డాడీతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. వెళ్ళేసి పానీపూరి తినేసి రావాలా. మమ్మీతో కూడా షాపింగ్ అన్నీ చేస్తుంది కానీ పానీపూరి కాడే టెంప్ట్ అయిపోతుంది. అదొక్కటే. ఇప్పటి నుంచి ప్రీతం అన్నని వి సీ హిమ్ యాజ్ ఎ షై ఇంట్రోవర్ట్ గైగా చూసాము. ఫైనలీ హీస్ గెటింగ్ ఎ పార్ట్నర్ లీడింగ్ టు ఎ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్. న్యూ మెమరీస్ అందరితో కలిసి క్రియేట్ చేసుకోవాలి. వదినా నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ పుట్టాడు మాకు ప్రీతం అంటే ప్రీతికరమైన వాడు, ఆ పేరు పెట్టాము అనుకొని. మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు అమ్మాయి కావాలని చాలా ఇష్టంగా ఉండేది. మా అక్కకి చెప్పేదాన్ని నాకు కూతురే కావాలి అని చెప్పి. అలాగే మేఘన పుట్టింది. తను చిన్నప్పుడు ఒక 1-2 months మాతో ఉండింది. గ్యాప్ ఉంటే చాలు కాల్ చేస్తాడు. ఫస్ట్ ఫ్రెండ్ అమ్మా నువ్వు నాకు అని అంటాడు. సో హ్యాపీ. తనకి పానీపూరి అంటే చాలా ఇష్టం, స్వీట్స్ అన్నా చాలా ఇష్టం. 2 months డైటింగ్ చేసిందంటే 4 months స్వీట్స్ తింటూ కూర్చుంటుంది. చాలా కామ్ గర్ల్. కాకపోతే ఇప్పుడు పెళ్ళంటే బాగా అల్లరి చేస్తుంది. ప్రీతం పుట్టినప్పుడు కాల్ చేసి అబ్బాయి పుట్టినాడని చెప్పారు. చాలా సంతోషించాము. ఇప్పుడు నాకంటే అబ్బాయి అంటే ఇష్టం ముందు. అసలు అందరు బాగా పంపించుకుంది, పంపించలేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. మా పిల్లలు మా దగ్గర ఉండాలి, దగ్గరలోనే ఉండాలి.
మా కొడుకు వాళ్ళు మంచిగా ఉండాలి, బాగుండాలి, అందరితో బాగుండాలి, మాతో బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు మేము బాగుండాలి. కజిన్ కంటే ఎక్కువ బ్రదర్ లాగే, ఓన్ సిబ్లింగ్ లాగే. మా సిబ్లింగ్స్ అందరిలో కల్లా ఎవరైనా ఉన్నారా అంటే ఐ విల్ రేట్ హిమ్ టాప్. ఎప్పుడు కోపడ్డని చూడలే, హీస్ ఆల్వేస్ స్మైలింగ్. ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ప్రీతం అన్న దగ్గర. సో ఎవ్రీబడి లవ్స్ హిమ్ అండ్ ఈస్ వెరీ స్టూడియోస్ ఆఫ్ అస్ ఆల్. అందరికంటే బాగా చదువుకునే ప్రీతం అన్న మాకు ఇన్స్పిరేషన్ కూడా అకాడమికల్లీ. వీడిని ఆడించడానికి నేను మేఘన కొట్టుకునే వాళ్ళం. వీడిని ఎక్కువ బాగా చూసుకునేది, పిల్లోడ్లా పెంచింది. సమ్మర్ హాలిడేస్ కి వీడు మా దగ్గరికి వచ్చినప్పుడు వీడిని అడిగారు, నీకు నాని అంటే ఇష్టమా మేఘన అంటే ఇష్టం అంటే వీడి నాని అంటే ఇష్టం అని అన్నట్టే ఏడ్చేసింది. ఒక నైట్ అంతా ఏడ్చేసింది మేఘన. బట్ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, వెరీ కూల్ పర్సన్. ఉండాలి అనిపిస్తుంది. సో అలాంటి ఒక పర్సన్ ప్రీతం అన్న. వి ఆల్ లవ్ హిస్ కంపెనీ. ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ యూ విల్ లీడ్ యువర్ లైఫ్ వెరీ వెరీ హ్యాపీలీ విత్ హిమ్. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. ఉండేటప్పుడు బ్యాక్ బెంచర్, కాలేజ్లో మొత్తం గోల గోల చేసి రచ్చ చేసేది. వదిన ఫస్ట్ పెంచిన బేబీ అయితే నేనే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ప్రీతం అన్న వదిన. ప్రీతం అన్న నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రదర్స్. ఉన్న బ్రదర్స్ అందరిలో హీఈస్ వెరీ స్వీట్. యాజ్ అందరూ చెప్తున్నట్టు ఇంక అంతకుమించి ప్రీతం అన్న డిస్క్రైబ్ చేయలేం. హీఈస్ లైక్ స్వీట్ యూ కెన్ ఫైండ్ ఇన్ ఎనీ పర్సన్. మేము చిన్నప్పుడంతా కలిసి ఆడుకోవడం, సమ్మర్ హాలిడేస్ వస్తే మేము 6 కలిసి ఉండేవాళ్ళం. సో మా దగ్గరికి అని చెప్పి సపరేట్గా వచ్చేసేది, వాళ్ళ అమ్మ వాళ్ళతో గొడవ పెట్టి మరీ వచ్చేసేది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఏడ్చేది, లేదు నేను ఇంకొక రోజు ఉంటాను. ఒక్కరితే కూతురు కదా, సో ఇద్దరు బాగా చూసుకునే వాళ్ళు. ప్రీతం అన్న ఎలా అంటే చాలా మెచ్యూర్డ్ గాయ్ ఆఫ్ ఆల్ కజిన్స్ అనమాట. సో కామ్గా ఉంటాడు, ఎవరిని నొప్పించుకునే మనస్తత్వం కాదు, ఎవరు మన వల్ల హర్ట్ కాకూడదు, స్మూత్ గోయింగ్ గాయ్ అనమాట. వదిన ఇస్ లైక్ కైండ్ ఆఫ్ లక్కీ గర్ల్. లైక్ ఎవ్రీ క్వాలిటీ అనేది ప్రీతం అన్న దగ్గర ఉంటుంది. నువ్వు ఏం అడగకపోయినా తెచ్చి ముందు పెడతాడు నీకు. వేరే వాళ్ళు తిట్లు తినడం చూసినాం కానీ ప్రీతం అన్న ఎప్పుడు తిట్లు తినడం చూడలే. అందరూ ప్రీతమనం చూసి నేర్చుకోండి, ప్రీతమనం చూసి నేర్చుకోండి. అట్లుంటాడు ఇట్లుంటాడు. అధిక స్వరాతుతి శారద నమోస్తుతే, శ్యామాంబరం ముఖ సాగరం తులసీదళం అతి సుందరం, కనకాసుఖం నారీవరం శుభదం, తంతునానేన మమ జీవన హేతునా, తంతునానేన మమ జీవన హేతునా, తంతునానేన మమ జీవన హేతునా, తంతునానేన మమ జీవన హేతునా. చిన్నప్పటి నుంచి కలిసి
పెరగకపోయినా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, కలిసేవాళ్ళం కాదు. కానీ కలిసినప్పుడు చాలా మంచి బాండ్ ఉండేది. బాధ వేసిన ఏమన్నా హ్యాపీ వచ్చినా ఫస్ట్ అది దానికే షేర్ చేసుకుంటాను. వాళ్ళ మమ్మీ డాడీతో చాలా క్లోజ్ మేఘన. మాకు చదువు మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, జాలీ టైప్ అనమాట. తనకి ఇద్దరు మమ్మీ డాడీ ఈక్వల్లీ ఇష్టము. ఒక్కటే గర్ల్ కాబట్టి బాగా గారాభంగా పెరిగింది. చాలా తినేవాళ్ళం. అంటే నేనే దానికి ఒక రకంగా అలవాటు చేశాను మోమోస్. ఇప్పుడు తనకు కూడా ఇష్టమే అది. నేను ఫస్ట్ కన్సీవ్ అయింది కూడా తనతోనే షేర్ చేసుకున్నాను. అంత స్పెషల్ తనంటే నాకు. ఎవ్వరికి చెప్పకపోయినా ఫస్ట్ మేఘ్నాకు చెప్పేస్తే అట్లీస్ట్ కొంచెమైనా బాధ తీరుద్ది అని ఫీల్ అవుతాను. మధురానంద హృదయారణ్య స్వరలావణ్య ప్రణయారవం నయనాలింగ నవకేదార మనసారంగమివ యోజితం. డాన్స్ బాగా చేస్తుంది. మాకు తెలియదు మేఘన ఇంత బాగా డాన్స్ చేస్తుంది అని చెప్పి. పుట్టినప్పటి నుంచి కూడా మా బిజినెస్ కూడా అలాగే రైజ్ అయింది. తర్వాత చిన్నబాబు పుట్టినప్పుడు నుంచి ఇంకా బాగా రైజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ప్రీతం అండ్ మేఘనా. Wish you a very happy married life. We hope you further cherish all the good memories. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోన నిలువుమా. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. ఇద్దరు ఇంకా ఒకరికొకరు ఇద్దరు షేర్ చేసుకుంటా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఇంతకుముందు మేము ఎలాగా ఫ్యామిలీ మెంబర్స్ని, ప్రీతం కూడా నెక్స్ట్ నుంచి మాలో ఇంకో ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ ప్రీతం, మేఘన. ఐ లవ్ యూ మేఘన. కంగ్రాచులేషన్స్ మేఘ్నా అండ్ ప్రీతం అన్న. ఐ లవ్ యూ మేఘనా అండ్ ప్రీతం. అంతే. కంగ్రాచులేషన్స్ మేఘన అండ్ ప్రీతం. ప్రీతం మా పాప చాలా గారాభంగా పెరిగింది. నువ్వు కూడా అలాగే చూసుకుంటావు అని కోరుకుంటున్నాం. లవ్ యూ మేఘన. లవ్ యూ అక్క చెప్పు. వీడు మేఘన చిట్టి తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రీతం అన్న, కంగ్రాచులేషన్స్ వదిన. సో ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ మేఘనా అండ్ ప్రీతం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Upar, upar,
మాది పల్లెటూరు అయినా కూడా మాది వచ్చేసి రైతు కుటుంబం. మా నాన్నలు వ్యవసాయం చేసేవాళ్ళు. మేము 20 కిలోమీటర్లు పోయి ఒంగోలు పోయి డిగ్రీ చేస్తున్నాము. దేవుడి దేవుడు వాళ్ళు బాగానే చదువుకున్నారు ఇద్దరు. ఆడిన మగనే పొన్మగనే ముత్తగవనే రాబెరికే రావే ఇన్నం సూర్యగనం చందిరను నాయవనే డిపెడిక రావే పామా పామా కమ్మన్ పింగే నా దేవి బందం పింగే డైలా డైలా పిపి దుమే ఆల మాది పోడే రింగే నిన్నది చూపుకి తగినదుగా నువ్వు బతుకు జగితినే మంజరే మాయమ్మ పేరు తలమనోడు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే సరిపోదు నిండు రాత్రి హేమంత్ రెడ్డి చిన్నబాబు చిన్నవాడు ఇక్కడే ఉన్నా కూడా వాడైతే అసలు ఎక్కడికి వెళ్ళడు మమ్మల్ని వదిలి. ఫోన్ చేస్తే నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఆల్ ద బెస్ట్ మై డియర్ ప్రీతమ్ అండ్ మేఘన. ఫ్రెండ్స్ లాగా ఒకరికొకరు అన్ని షేర్ చేసుకుంటా బాగా హ్యాపీగా ఉండాలి ఇద్దరు కలిసిమెలిసి. కంగ్రాట్స్ ఇద్దరికి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. మాకు అబ్బాయి కావాలి.
మాకు ఇద్దరు కావాలి, మాకు అమ్మాయి లేదు కాబట్టి ఇద్దరు కావాలి. ఆ కొరత ఇప్పుడు తెలుస్తుంది కదా. అది ప్రీతం, ఐ లవ్ యూ. ప్రీతం, వి లవ్ యూ. పరవశం పరవశం అవ్వని మనవశం చిలకరించు నవ్వులు మునికి ఈ జగం చిరుసగం చిరుసగం అవ్వగా ఓ సుమం పలకరించు ఆశలే హృదయ నందనం అలలే జోలలను పాడి అలుపే మరిచేని కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేని అల్లుతున్నా హరివిల్లలోన అందుకోగా స్వర్గసీమ గుండెలోన నిండుకున్నా ప్రేమనంత చూపుకోగా ఈనాడు ఆగని ఆగని ఆదమరుపులే కదా ఇక అన్నీ దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ గుండెలోన నిండుకున్నా ప్రేమనంత చూపుకోగా